మాతృదేవోభవ. పాదమందుబడిన పద్మావతారమ్ము సిగ్గుబడుచునుండే నిగ్గులేక. జగన్మాత పాదమందుబడిన పద్మావతారమ్ము సిగ్గుబడుచునుండే నిగ్గులేక. ఇట్టి దివ్యకాంతికి రేడు లోకాల సాటి లేదు. ఇట్టి దివ్యకాంతికి రేడు లోకాల సాటి లేదు. శివుని ఛాయదక్క. ఇట్టి దివ్యకాంతికి ఈ రేడు లోకాల సాటి లేదు. శివుని ఛాయదక్క. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 793వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమ్మవారి పాదాలకి పద్మంతో పూజ చేస్తాం మనం. ఆవిడ పాదాలను కూడా పాదపద్మాలు అంటాం. నిజానికి పద్మం ఆ కాంతి ముందు సరిపోతుందా? పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అన్నారు లలితా సహస్రంలో. ఆవిడ 2 పాదాలు కూడా పరాకృత సరోరుహ పద్మాలని పరాభవిస్తున్నాయట. మీరెంత, మీ కాంతి ఎంత, మీ నునుపుదనం ఎంత, ఏమి తేజస్సు నా పాదాల ముందు అని. అమ్మవారు అంత సౌందర్య లహరి. అందుకని పాదమందు పడిన పద్మావతారము సిగ్గుపడుచునుండే నిగ్గులేక. ఏదో పద్మం అక్కడ పూజ కోసం అర్పిస్తే పద్మాలు అమ్మవారి పాదాల దగ్గర బాగుంటాయి కదండి, అది సిగ్గుపడిపోతుందట. నీకు భక్తి ఉంటే ఉండొచ్చు అబ్బాయి, నన్నెందుకు ఇక్కడ పెట్టావు? అమ్మవారి పాదం ముందు నేనేమిటి, నా కాంతి ఎంత, నేనెంత, నా ఉన్నదానం ఎంత, నేనేమి సరిపోతాను. అంచేతన ఇట్టి దివ్యకాంతికి ఈరేడు లోకాల సాటి లేదు. ఈరేడు అచ్చ తెలుగు మాట. 7 అంటే 7, ఈరేడు అంటే ఈరు అంటే 2, అందుకని 2 ఏళ్ళు 14. ఈరేడు లోకాల అని చాలా పాటలు ఉన్నాయి పూర్వం. ఇప్పుడు ఆ మాట అర్థం కావడం కూడా కష్టం. ఈ రేడు అంటే ఆరేడు, ఈరేడు, మారేడు, నేరేడు అనుకుంటారు. అది రాజు అనే అర్థంలో ఉండే రేడు కాదు. విశేషం ఏమిటంటే రాజు అనే అర్థంలో రేడు ఉంటే బండిరా ఉంటుంది. మారేడు నేరేడు అన్నప్పుడు మామూలు రా ఉంటుంది. అందుకని బండిరా అనేది అవసరం, దాని అర్థం మారిపోతుంది. లేకపోతే రాజు అనే అర్థంలో రేడు రాస్తే బండిరా రాయాలి. ఏదో రేగిపండు ఏదో పరిపాలించు మన ఇది మారేడు నేరేడులో రాస్తే మామూలుగా రకారం రాయాలి. మారు ఏడు, నీరు ఏడు, అవేవో చెప్పత్తులు వేరుగా ఉంటాయి. ఇక్కడ ఈరేడు అంటే ఈరు, ఏడు అంటే ఈరు శబ్దమే ఈరు అయింది. అంటే 2 ఏళ్ళు 14. సాటి లేదు. 14 లోకాల్లో సాటి లేదమ్మా. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకాల్లో కానీ భూలోక భువర్లోక శుభర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాల్లో కానీ నీ పాదఛాయకి సాటి వచ్చేటువంటి ఛాయ లేదమ్మా. అసలు ఛాయ అంటే కాంతి అని కూడా అర్థం ఉంది, నీడ కాకుండా. అందుకని శివుని ఛాయ దక్క. ఒక శివుడి కాంతి ఏమైనా సరిపోవాలి, మీరిద్దరూ ఒకటే కాబట్టి. పైగా శివుని ఛాయ ఎవరు? ఛాయ అంటే భార్య, అంచేతను అమ్మవారే. పాదమందుబడిన పద్మావతారమ్ము సిగ్గుపడుచునుండే నిగ్గులేక. ఇట్టి దివ్యకాంతికి ఈ రేడు లోకాల సాటి లేదు. శివుని ఛాయ దక్క. మనం సాగర ఘోష చతుర్థాంతరంగంలో 4వ ఆశ్వాసంలో చివరి ఘట్టాల్లో ఉన్నాం. రామకృష్ణ వివేకానందుల గురించి ఎంత విశదంగా చెప్పుకోవాలో అంతగానూ చెప్పుకున్నాం. ఎంతగా సమకాలిక జీవితానికి పరిస్థితులకి అన్వయం చేసుకోవాలో అంతగానూ చేసుకున్నాం. ఇక వారి మార్గాన్ని అనుసరించడం ఒక్కటే మన ముందు ఉన్న కర్తవ్యం. కానీ ఎప్పుడు మీరు ప్రపంచ చరిత్రను గమనించండి. ఎంతోమంది మహానుభావులు పుట్టారు, సమాజాన్ని ఓ దారిలో పెట్టారు. మళ్ళీ కుక్కతోక వంకరైనట్టు వంకరైపోతుంది. మళ్ళీ ఎవరో పుడుతున్నారు. అందుకే ఎప్పుడు సమాజ చరిత్రని పఠించేటప్పుడు, ప్రపంచ చరిత్ర చదువుకునేటప్పుడు, మన జీవితాన్ని మనమే పునర్విమర్శ చేసుకునేటప్పుడు తెలుసుకోవలసింది ఏమిటంటే కాలం ఎప్పుడూ చక్రం లాంటిది. కంగారు పడిపోవద్దు. మనం ఏ స్థానంలో ఉన్నామో, ఏ కాలంలో ఉన్నామో, ఏ దేశంలో ఉన్నామో ఆ దేశాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలో అది చేయడమే. ఎందుకంటే ప్రపంచం 3 డైమెన్షనల్. అవే దేశకాల పాత్రములు. ఆ పాత్రమనే పరిస్థితులు అన్నారు మన వాళ్ళు. దేశకాల పాత్రములు. దేశం మనం ఉన్న ప్రదేశం, కాలం మనం పుట్టిన సమయం, నడుస్తున్న సమయం, జీవితం గడుపుతున్న సమయం.
ఆ పైన పాత్రము అంటే మన తల్లిదండ్రుల శరీరాలు, వాళ్ళ మనస్తత్వాలు, దాన్ని బట్టి కదా మన శరీర నిర్మాణం, మన మనస్తత్వం. సరిగ్గా జాతకంలో కూడా ముఖ్యమైనవి రెండే. ఏ ప్రదేశంలో పుట్టాడో అని అడుగుతారు, ఏ సమయంలో పుట్టాడని అడుగుతారు. తల్లిదండ్రుల నక్షత్రాలు, రాశులు, వాళ్ళ శరీర నిర్మాణాలు కూడా చూస్తారు, వాళ్ళ వంశం, గోత్రం చూస్తారు. ఈ మూడింటిని బట్టే ఉంటే, ఎందుకంటే సృష్టి మొత్తం త్రిగుణాత్మకం అనే దాన్ని ఇంగ్లీష్లో 3 డైమెన్షనల్ అన్నారు. అది పూర్వం ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు ఆ విషయాన్ని, అది కనిపెట్టింది ఇది. అందుకే 3 అంకె ప్రపంచంలో అన్ని భాషల్లోనూ సుమారుగా ఒకలాగే ఉంటుంది, అసమానత్వాన్ని సూచించడానికి. అందుకని ఇందులో ఎప్పుడు సత్వగుణం ఓసారి, రజోగుణం ఓసారి, తమోగుణం ఓసారి, ఏది ఎప్పుడు పైకి వస్తుందో తెలియదు. జడలో కూడా 3 పాయలు ఉంటాయి. ఒకటి సత్వగుణం, రెండోది రజోగుణం, మూడోది తమోగుణం అనుకోండి. ఎప్పుడు 2 పాయలు పైకి కనిపిస్తూ ఉంటే ఓ పాయ కింద ఉంటుంది. అందులో ఏ పాయ పైకి వస్తుందో ఏ పాయ కింద పెడుతుందో తెలియదు. మనిషి జీవితమే ఒక జడ. అల్లుకోవడం చేతనైతే అందమైన జడ, లేకపోతే చింపిరి జుట్టు. జీవితాన్ని అల్లుకోగలగాలి. అందుకే తరంగా ఉంటుంది విసుకొచ్చి. ఎందరు తత్వవేత్తలు పుడితే, ఎంతమంది వివేకానందులు పుడితే, ఎంతమంది పరమహంసలు పుడితే, ఎంతమంది శంకరాచార్యులు పుడితే ఏం ఉపయోగం అయ్యా? ఎంతమంది గౌతమ బుద్ధులు పుడితే మాత్రం ఇంతయో చెప్పి ఏమి ఫలము, ఎవ్వరు చేసేటి వారు వెర్రి వేదాంతము నాది ఎందురు. వృధా పరితాపముగాని మానవుల్ పంతములోన మానరు, ప్రపంచము మొత్తము యుద్ధ బుద్ధిగా క్రాంతమునైన గాని తమ కక్షలు వీడరు రాక్షసులు గదా. ఇంత చెప్పి ఏమి ఫలం? ఎవరు చేసేవారు? కవి ఒక్కోసారి చాలా విరక్తి వస్తుందయా మళ్ళీ మళ్ళీ మన గురించి మనం మాట్లాడుకోవాలంటే. ఎందుకు వచ్చిన ఉపదేశాలు అనిపిస్తుంది, ఎందుకు వచ్చిన ప్రవచనాలు అనిపిస్తుంది. కానీ ఎవరో ఒకరో ఇద్దరో, అయ్యా మీ వల్ల మేము బాగున్నామండి, మా సమస్యలకి మీ మాటల్లో మాకు పరిష్కారం దొరికిందండి అనగానే కొండంత బలం వస్తుంది మళ్ళీ. అంచేతను ఏదో ఏం ప్రభావం ఉంది అని ఒక్కోసారి విరక్తి కలగడం ఎంత సహజమో, ఆ ప్రభావం ఉండడం కూడా అంతే సహజం ఉంటుంది. అంచేతన వ్యక్తులం మనం సదాచార నిర్మాణం చేయడానికి, ప్రచారం చేయడానికి చేసేటువంటి కృషిని ఎప్పుడూ మానకూడదు. దాన్ని అతిగా అంచనా వేయడము తప్పే. దానివల్లే ఏదో మారిపోతుందని, మనం రాకముందు ఏం జరగలేదని, మనం వచ్చాకే అంతా జరిగిందని, ఇవేవో విషయాలన్నీ మనం మాత్రమే చెబుతున్నామని, ఆ మాట ఎదుటి వాళ్ళు అనాల్సింది పోయి మనమే అనుకుంటే అలాగా. ఇలా అనుకుంటే ఖచ్చితంగా చెప్పేవాడుకో, ఆ సంస్కరణ చేసేవాడుకో, ఆ ఉద్యమం నడిపేవాడుకో అహంకారం వచ్చేస్తుంది. అప్పుడు అది మళ్ళీ ఉద్యమాన్ని బలహీనం చేయడానికే పనికొస్తుంది. అసలు ఈ ఉద్యమాలు నడిపించేటువంటి నాయకులందరి మీద నమ్మకాలు పోతాయి దీనివల్ల. ఏమిటి వీడింత అహంకారంగా ఉన్నాడు, ఇందుకోసమే అన్నమాట ఈ ఉద్యమాలన్నీ, ఈ సంస్కరణలన్నీ. అలా మాట్లాడేవాడు ఇలా ఉండడం ఏమిటి అని వెంటనే మనం ఒక్కళ్ళ మీద కాదు, ఆ వ్యవస్థ మీదే పోతుంది నమ్మకం. అప్పుడు యువతరంలో ఉగ్రవాదాలు, తీవ్రవాదాలు బయలుదేరిపోతాయి. చాలా ప్రమాదం అది. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు ఆ వీలైనంత ఆదర్శంగా ఉండే ప్రయత్నమే చేయాలి. పూర్తి ఇంద్రియ నిగ్రహంతో ఉండి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆదర్శంగా తీసుకుంటారు. అయ్యో ఆయన బాగానే ఉంటున్నారని అలా జల చెబుతున్నారు, అలాగే ఉంటున్నారండి, ఇంతకంటే ఎవరు మాత్రం ఏముంటారండి, అయ్యో మనం చేయడమే మన తర్వాయండి అని ఒక స్ఫూర్తిగా గ్రహిస్తారు. కానీ ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎంతమంది శంకరాచార్యులు పుట్టినా, ఎంతమంది పరమహంసలు పుట్టినా, అదేదో కొంతకాలం బాగానే ఉన్నా మళ్ళీ వెనక్కెడుతోంది. ఎందుకంటే కాలం చక్రం, అదొక లీలగా భావించి ఊరుకోవడమే. ఇంకా మన వల్లే అంతా జరిగిందని అనుకోవద్దు. మనం అలాగని మనం నీరసపడి మానేయనవద్దు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. అందుకే ఎవరు చేసేవారు వెర్రి వేదాంతము నాది ఎందురు. చెప్తే ఈ మాటలు వెర్రి వేదాంతం అండి, ఈ రోజుల్లో నడుస్తుంది అంటారు. ఏ రోజుల్లో నువ్వు నడవలేదండి నిజం చెప్పాలంటే. ఆ రోజుల్లో నడిచి ఉంటే మండోదరు చెప్పిన హితబోధ రావణాసురుడికి ఎక్కి ఉండేది, ఎక్కలేదే. ధృతరాష్ట్రుడు కాదు, కనీసం గాంధార చేసిన హితబోధ దుర్యోధనుడికి ఎక్కువ ఉండేది. గాంధార ఏమిటంటే భానుమతీదేవి మాత్రం చేసి ఉండదా? ఏ పళ్ళం సహిస్తుందండి అలా ప్రవర్తిస్తే? తోడుకోవడాన్ని, సాటి స్త్రీని, రాజవంశానికి చెందినవాడిని సభలోకి తీసుకొచ్చి వస్త్రాభరణం చేశారు అంటే భానుమతీదేవి సంతోషించి ఉంటుందమ్మా, చాలా తప్పది, అలా ఎప్పుడు అనుకోకూడదు. వాడి గురించిన వివరాలు మనకి భారతంలో లేకపోవచ్చు, కానీ ఎవరు అలా సంతోషించరు. ఏవో పల్లెటూళ్ళలోనో రకరకాల కల్పించే పురాణాలు చెప్పే పండితులు రకరకాల సరదాకి ఏదో భానుమతి ద్రౌపదికి సంభాషణ పెట్టి ఏదో దెప్పుకున్నట్టు పెట్టి సంభాషణలు చేయొచ్చు. పల్లెటూళ్ళలో ఏం కర్మ, భట్టబాణుడు వేణి సంహార నాటకంలోనూ చేశాడు. భానుమతీదేవికి ద్రౌపదీదేవికి ఓ దృశ్యమే పెట్టాడు ఏకంగా. ఇవన్నీ కావ్యనాటక అలంకారాల కోసం సరదాకి రసస్ఫూర్తితో చేసే కల్పనలు తప్పితే వాస్తవం కాదు. ఏ స్త్రీ కూడా మరో స్త్రీ అవమానాన్ని సహించలేదు.
అందున భానుమతి దేవి వారు లాంటి వారు, మండోదర్ లాంటి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు మహాసాధువులు. వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి. అంటే హితోపదేశాలు పనిచేసేది ఉంటే అప్పుడు పనిచేయవలసిందే. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. కాబట్టి ఈ రోజులు వేరే నక్కల, ఆ రోజుల్లో కూడా అలాగే ఉంది పరిస్థితి. అయినా హితోపదేశాలు మానలేదుగా. అందుకే చరిత్రలో మండోదరి మహాసాధ్విగా నిలబడింది. అల్యా ద్రౌపది సీత తారా మండోదరి తథా అన్నారు. రావణాసుడు దుర్మార్గుడుగా నిలబడ్డారు. చరిత్ర ఎవరికి ఇవ్వాల్సిన స్థానం వారికి ఇచ్చింది. అందుకే మనకి అత్యుత్సాహము పనికిరాదు, నిరుత్సాహము పనికిరాదు. ముక్త సంగో అనఘంవాది ధృత్యుత్సాహ సమన్విత అన్నాడు భగవద్గీత 18వ అధ్యాయంలో పరమాత్మ. అత్యుత్సాహం వద్దు, నిరుత్సాహం వద్దు, ధృత్యుత్సాహం అన్నాడు. నీ ధైర్యాన్ని, నీ ఉత్సాహాన్ని నువ్వు కోల్పోవద్దు. ఎంత చేయగలవో అంతా చేయి. ఆ పుణ్యం ఎప్పుడూ నీకు దక్కుతుంది, ఆ సంతృప్తి మిగులుతుంది. లోకంలో పేదరికాన్ని అంతటినీ మనం పోగొట్టలేకపోవచ్చండి. కానీ ఒక పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయో అబ్బాయో ఆ అవసరం, వాళ్ళ చదువు డబ్బు కట్టడమో, వాళ్ళకి బట్టలు కుట్టించడమో, వాళ్ళకి చదువు చెప్పించడమో మనం చేస్తే ఆ తృప్తి మనకి మిగిలింది కదా. అంతే, అంతవరకే. అలాగే ప్రపంచ చరిత్రను మనం అవగాహన చేసుకోవాలి. కానీ అది ఎలా ఉంటుంది అంటే, ప్రపంచము మొత్తము యుద్ధ బుద్ధికి ఆక్రాంతమునైన గాని తమ కక్షలు వీడరు రాక్షసులు కదా. కొంతమంది వ్యక్తులు ప్రపంచంలో ఎలా ఉంటారంటే, అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ అహంకారాలు తప్పితే సమాజం ఏమైపోతుంది అనేది అక్కర్లేదండి. అసలు ప్రపంచ యుద్ధం వస్తుందయా నీ ఆలోచనల వల్ల అంటే వస్తే రాని. ఎంత మూర్ఖంగా మాట్లాడతారు. ఇప్పుడు ప్రపంచంలో ముఖ్యమైన రాజ్యాల్లో కొత్తగా ఎన్నికైన వాళ్ళు అలా మాట్లాడుతుంటే రకరకాల భయాలు ఉన్నాయి. భగవంతుడు వారికి సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుందాం. ప్రార్థించి మళ్ళీ చేరుకున్నారు కదా అందరూ. ఎప్పుడూ ప్రార్థన ఫలిస్తుంది. నిర్వేద ప్రత్యర్థిని కలు ప్రార్థన అంటాడు భాసుడు మధ్యమ వ్యాయోగం అనే నాటకంలో. మన నిర్వేదాన్ని పోగొట్టగలిగింది ప్రార్థన ఒకటే. అందుకని ప్రార్థన చేత విశ్వమంతా విష్ణువే నిండి ఉన్నప్పుడు ఈ వ్యక్తుల్ని ప్రార్థించే కంటే విష్ణువునే ప్రార్థించడం మంచిది కదండి. అంతటా నిండి ఉన్నది ఆయనే కదా. ఆ అపారమైన విశ్వాసాన్ని, భగవద్ విశ్వాసాన్ని ఎప్పుడూ భక్తుడు పోగొట్టుకోకూడదు. మనకి తాజా వార్తలు, విప్లవ కవులుగాను, ప్రజా కవులుగాను ప్రసిద్ధులై అనేక రకాలుగా కమ్యూనిస్టు ఉద్యమాలను ప్రోత్సహించి ప్రచారం చేసిన వారు హాయిగా గుళ్ళల్లోకి వెడుతున్నారు, లక్ష బిల్వార్చనలో పాల్గొంటున్నారు, నమశివాయ నామం చేస్తున్నారు, శుభ్రంగా ప్రసాదాలు తీసుకుంటున్నారు. అందరూ కూడా మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నారు. మనం సంతోషించదగిన విషయం. వారికి నమస్కారం. ఎందుకంటే అలా వస్తారు అందరూ. ఎప్పుడైనా సరే నాస్తికుడు ఆస్తిక మార్గంలోకి రావాల్సిందే తప్ప ఆస్తికుడికి తిరిగి నాస్తిక మార్గంలోకి వెళ్లాల్సిన కర్మ పట్టదు. భగవంతుడు పట్టనవాడు. తిరిగి 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 ఎప్పుడు అందులోకి రావాల్సిందే. మమ వర్తమాన వర్తంతే మనుష్యా పార్థ సర్వశః భగవద్గీతలో స్పష్టంగానే చెప్పాడు. సహజం ఈ పరిణామాలు ఎందుకు జరుగుతూ ఉంటాయంటే, ఇదివరకు ఎప్పుడో సరదాగా పద్యం చెప్పాను నేను అవధానాల్లో. బాల్యమందునే వడు భక్తుండుగాకుండు, యుక్త వయస్సునందు ఉగ్రవాది, జవ్వనమ్ములుడుగ జాతీయవాదిరా, వయసు బట్టి మనసు వరుసమారు. బాల్యంలో మీరు ఎవరినైనా గమనించండి, అంతా భక్తులేనండి. ఈవేళ కమ్యూనిస్టులుగాను నాస్తికులుగాను ఉండేవాళ్ళు పలకిస్తే అబ్బో చిన్నప్పుడు మమ్మల్ని మించిన భక్తులు లేరని అంటారు. నిజమే. మరి వాళ్ళ అమ్మగారు కూడా నాన్నగారు కూడా వాళ్ళ దేవాలయాలకు వెళ్ళారు, చూశారు, ప్రసాదం తిన్నారు, హాయిగాను. దాని ఏంది నమ్మకంతోనే తిన్నారు. ఉంటుంది ఎవరన్నా. సహజంగా తల్లిదండ్రుల మార్గాన్ని అనుసరిస్తాం. ఈ దేశంలో భక్తులైన తల్లిదండ్రులు ఎక్కువ, నాస్తికులు ఎవరు ఉంటారు? అందరూ అనుసరించారు. యుక్త వయస్సునందు ఉగ్రవాది. చాలామంది జీవితాల్లో మీరు పరిశీలిస్తే ఈవేళ మహాభక్తులుగా యోగులుగా ఉన్న వాళ్ళ యొక్క యవ్వనంలో వాళ్ళ జీవిత చరిత్రలు ఏమిటి అంటే ఖచ్చితంగా వాళ్ళు వామపక్షవాదులు అయి ఉంటారు చాలామంది. ఎందుకంటే ఆ ఆవేశం, ఆ ఉడుకు రక్తం అలా ఆలోచింపజేస్తుంది. ఏదో జరిగిపోవాలి తొందరగా అంటాడు. వెంటనే దేవుడు అనేది ఒక గుడి నమ్మకం అంటే దేవుడు గుడి నమ్మకం కాదు. దేవుడు పేరు మీద కొన్ని గుడి నమ్మకాలు ఉండొచ్చు కానీ దేవుడు గుడి నమ్మకం కాదు. ఉన్న నమ్మకమే దేవుడు, ఉన్న వాస్తవమే దేవుడు, మిగిలినవన్నీ నమ్మకాలు. మన జీవితమే ఓ నమ్మకం, దేవుడు వాస్తవం, అది సత్. మన జీవితం అసత్, సృష్టి మొత్తం అసత్, భగవంతుడు ఒక్కడే సత్. అందుకే సత్యము అంటారు భగవంతుడు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. భగవంతుడు సత్యం, జీవితమే అసత్యం. అంటే సన్మార్గంలోకి అందరూ రావాల్సిందే, సత్ కాబట్టి. అది ఉన్న మార్గం అదే. పైకేవో కొన్ని కనపడుతూ ఉంటాయి మనకి. మంచిది, మేము ప్రత్యక్ష ప్రమాణం ఉంటే కానీ నమ్మమండి అంటారు. పిచ్చి మాటలు. ప్రత్యక్ష ప్రమాణం దేనికి? కళ్ళకైనా? ఈ కంటికి ఉన్న శక్తి ఎంత? దీనికి పైత్యం వస్తే లోకం అంతా పచ్చగా కనపడుతుంది, కంటికి వేడి చేస్తే లోకం అంతా మసకగా కనపడుతుంది. దూరదృష్టి ఉన్న వాళ్ళకి దగ్గరే కనపడవు, దగ్గర దృష్టి ఉన్న వాళ్ళకి దూరానికి కనపడవు. ఇదో కన్నా, దీనికో దృష్ట, దీనికి కనపడింది అని మనం నమ్మడమా? ఎందుకంటే అజ్ఞానం ఉందా? ప్రత్యక్ష ప్రమాణం ఉందా? అజ్ఞానం ఇంకోటి లేదు.
ఎందుకని అదొక్కటే ప్రమాణం కాదు, అది ఊరికి తాత్కాలికంగా వ్యవహారం నడవడానికి పనికొస్తుంది అంతే. ఎదురుగా కనపడుతుంది కదండి అంటాం, అంతవరకే. కనపడినంత మాత్రం నిజం అనడానికి లేదు. మళ్ళీ దాన్ని విశ్లేషణ చేయవలసిందే. దానికి అనుమాన ప్రమాణాన్ని, శబ్ద ప్రమాణాన్ని, అనుభవ ప్రమాణాన్ని జోడించాల్సిందే. అందుకే ఎప్పుడు తర్కశాస్త్రంలో ప్రత్యక్ష, అనుమాన, శబ్ద రకరకాల ప్రమాణాలు చెప్పారు. ఇంకా ఒక విషయాన్ని నిర్ధారించాలంటే అన్నీ ఉండాలి. అంచేతను అందరూ ఆ మార్గంలోకి రావాల్సిందే. కానీ ఎప్పుడు ఈ ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినా కొంతమందికి అహంకారం సావదండి. యుద్ధబుద్ధికి ఆక్రాంతమునైన గాని తమ కక్షలు మానరు రాక్షసులు కదా అన్నాడు. ఎందుకు అంటున్నాడు ఈ మాట సాగర ఘోష కవి? తరంగం ఎందుకంటుంది? ఒక చిన్న కారణానికి చిన్న కారణంగా మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసిందండి. అందులోకి ప్రవేశిస్తాం. రాజుకొనంగ నిప్పు రాజుకొనంగ పొయ్యి ఒక రవ్వయు చాలదే నిప్పు రాజుకొనంగ పొయ్యి ఒక రవ్వయ చాలదే నిప్పు ఆస్ట్రియా రాజకుమారుడొక్కరుని ప్రాణము తీసిరి సెర్బియన్లు ఆస్ట్రియా రాజకుమారుడొక్కరుని ప్రాణము తీసిరి సెర్బియన్లు అదే వ్యాజము కండు చూపి బలవత్తర రాజ్యములన్నీ తీటమై ఆజికి వాజులెక్కెను అదే వ్యాజము కండు చూపి బలవత్తర రాజ్యములన్నీ తీటమై ఆజికి వాజులెక్కెను మహాకవదాహము గ్రమ్య విశ్వమున్ ఓం ద్యౌ శాంతి అంతరిక్షగుం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయశాంతి విశ్వే దేవాశాంతి వనస్పతయశాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఈ భయంకరమైన విషయాలు విన్నప్పుడల్లా ఓ శాంతి మంత్రాన్ని చదువుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాజుకొనంగా పొయ్యి ఒక రవ్వయు సాలది నిప్పు, రవ్వంత నిప్పు ఇల్లంతా కాల్చుకొని, ఇల్లంతా అంటించేయడానికి, గడ్డిమేటంతా అంటించేయడానికి గడ్డిమేటంతా నిప్పక్కర్లేదండి, రవ్వ చాలండి. పొరపాటున పొయ్యి సరిగ్గా ఆర్పడం మర్చిపోతే అంటుకుపోయిన ఇళ్ళు చాలా ఉన్నాయండి. మనిషి మనస్సులోంచి క్రోధాగ్ని పుట్టి కురుక్షేత్రం లాంటి యుద్ధాన్ని ప్రజ్వలింపజేయడానికి ఒక్క మనిషి మనస్సులో ఉన్న దురాలోచన చాలండి. కురుక్షేత్ర యుద్ధానికి మొత్తం 90% కారణం దుర్యోధనుడేనండి. ఈ మిగిలిన వాళ్ళంతా చిల్లర కారణాలండి. వాళ్ళని అనుకోవలసిన పని లేదు ప్రత్యేకించి. అందుకని రాజుకొనంగా పొయ్యి ఒక రవ్వయు చాలది నిప్పు. ఏమిటా రవ్వ? ఆస్ట్రియా రాజకుమారుడొక్కరుని ప్రాణము తీసిరి సెర్బియన్లు. ఆస్ట్రియా దేశానికి సెర్బియన్ అనే చిన్న రాజ్యానికి ఒక దీర్ఘకాలికమైన తగాదా ఉండడం వల్ల ఎప్పుడో ఆ రాజకుమారుడు కాస్త ఒంటరిగా ఏదో దొరికితే ఈ సెర్బియన్లు కక్ష తీర్చుకోవడానికి వాళ్ళు అంతకుముందు వీళ్ళ మీద చేసిన దాడులు, అణచివేతలకి ప్రతీకారంగా వాడిని వేసి బారేశారు. అల్పమైన జాతి, అనాగరిక జాతి, మేము పెద్ద దేశం, మమ్మల్ని చంపుతారా అని వెంటనే ఆస్ట్రియా సెర్బియాని మింగేద్దామని చూసింది. దాంతో కొంతమంది అడు చేరారు, కొంతమంది ఇడు చేరారు. అదే వ్యాజమొకండు చూపి, ఆ వంక చూపించి మా వాడిని చంపుతారా అని వీళ్ళు, చంపితే మాత్రం మమ్మల్ని ఎలా చేస్తారు, మేము ఇదివరకు మీరు చేసిన వాడికి చంపాం అని వీడి వైపు కొందరు, వారి వైపు కొందరు చేరారు. భయంకర యుద్ధం వచ్చింది. అదే మొదటి ప్రపంచ యుద్ధం, ప్రథమ ప్రపంచ సంగ్రామం. అదే వ్యాజమొకండు చూపి బలవత్తర రాజ్యములన్నీ తీటమై ఆజికి వాజులెక్క. ఈ తీట అంటే ఒక దురద, ఒక కండూతి. అంటే మనుషుల మనస్సుల్లో అప్పటికే రగులుకుంటోంది అగ్ని, రకరకాల కారణాల వల్ల, అహంకారాల వల్ల. ఏం కారణం దొరుకుతుందా అని చూస్తున్నారు. ఎప్పుడు కట్టెలో నిప్పు ఉంటుందా అంటే ఉంటుందంటే ఉంటుంది, ఉండదంటే ఉండదు. కట్టెలో నిజంగా నిప్పు ఉంటే కట్టె తానంతట తానే కాలిపోవాలి, కాలిపోవట్లేదు. అలాగనే లేదందామంటే కట్టెను కట్టెపెట్టి ఇలా రాపిడి చేయగానే, రాసుకోగానే నిప్పు వస్తుంది. అదే కదా అరణి, అదే కదా యజ్ఞాగ్ని. యజ్ఞాన్ని కూడా అగ్ని అలాగే పుట్టిస్తున్నారు. మరి అందులో నిప్పు లేనిదే రాసుకున్నంత మాత్రం వచ్చే అవకాశం లేదు. నిజంగా నిప్పు ఉంది అంటే రాసుకోకపోతే బయటికి రావట్లేదు. మరి ఇంతకీ నిప్పు ఉన్నట్టా లేనట్టా? కట్టెలో నిప్పు ఉంది అంటే రాజుకునే తత్వం ఉంది, బయటకు వచ్చే తత్వం ఉంది, అది వ్యక్తం అవుతుంది. కానీ వ్యక్తం కావడానికి కొంత ప్రయత్నం చేయాలి. సరిగ్గా భగవంతుడు కూడా అంతే, అమ్మవారు అంతే. భగవత్తత్వం అంతటా ఉంది, విశ్వమంతటా ఉంది. చైతన్య పదార్థాల్లోనూ జడ పదార్థాల్లో కూడా ఉంది. చైతన్య పదార్థాల్లో చైతన్య రూపంలో ఉంది, జడ పదార్థాల్లో జడత్వంలో ఉంది, జడత్వ రూపంలో ఉంది. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక, లలితా సహస్రంలో చెప్పింది. కానీ దానికి కొంచెం ప్రయత్నం చేయాలి.
రాపిడి పెట్టినట్టే మన లోపల ఉండే భగవత్ శక్తిని మన జీవితానికి ఉపయోగపడేలా మంచి విషయాలకు ఉపయోగపడుతుంది, చెడ్డకు కూడా ఉపయోగపడుతుందండి. అందుకే చెడ్డ వ్యసనాల్లో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పారు భగవద్గీతలో. విభూతి యోగంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ద్యూతం చలయతామస్మి, మోసగించే వాటిలో పేకాటం నేనే అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు పేకాట ఏమిటండి? చాలామందికి అనుమానం వస్తుంది. అంతే దుర్వ్యసనాల పేర్లు కూడా చెప్పారు ఏమిటి? భగవంతుడు అంటే మంచి వ్యసనం అని ఎక్కడా లేదండి. మంచి చెడ్డలకు అతీతమైన వాడు భగవంతుడు. ధర్మాధర్మాలకు అతీతమైన వాడు, మంచి చెడ్డలకు అతీతమైన వాడు, శుభాశుభాలకు అతీతమైన వాడు, శీతోష్ణాలకి సుఖదుఖాలకి అన్నిటికీ అతీతమైన వాడు. అందుకే ధర్మాధర్మ వివర్జిత, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత అని ధర్మానికి అధర్మానికి అతీతం అన్నారు. అలాగే విష్ణు సహస్రంలో కూడా అణుర్ బృహత్ కృష స్థూలో గుణభృన్ నిర్గుణో మఘాన్, గుణవంతుడాయనే నిర్గుణుడాయనే, అణువాయనే మహత్తాయనే, కృషించిన వాడాయనే స్థూలమాయనే. అటువంటిప్పుడు ఏదైనా చెబుతాం మనం. అది అతీతమైన ఒక శక్తి. దాన్ని మీరు ఎలా వాడుకుంటే అలా వాడుకుంటారు. విద్యుత్ శక్తి ఆడదా మగవాడా ఎవరైనా తేల్చండి, ఎలా తెలుస్తారండి? అంచేత భగవంతుడు కూడా ఆడది కాదు మగవాడు కాదు, అదొక శక్తి. విద్యుత్ శక్తి అర్థమైతే విష్ణు శక్తి అర్థం. మన ఏదో మన ఆరాధన కోసం, మన నమ్మకాల ప్రకారం, మన అనుభవాల ప్రకారం ఏదో కొంతమంది ఋషులు తపస్సులు చేసి బాబు ఇలా చేసుకుంటారా అని చెప్పడం వల్ల అలా చేసుకుంటున్నాం ఆరాధనా విధానం. కానీ భగవంతుడు మగవాడని ఆడదని ఎక్కడా లేదండి. త్రిలింగ వ్యక్తులందు అన్న భాగవతంలో కూడా త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు. త్రిలింగ వ్యక్తులు 3 లింగాల్లోనూ భగవంతుడు ఉంటాడు. మరి ఇంకేంటి? అంచేత నిప్పు అందులో ఉంది కానీ రాసుకుంటే కానీ రావట్లేదు. అలాగే భగవంతుడు అందరిలో ఉన్నాడు. భగవత్ శక్తి అనద్దు దయచేసి, భగవత్ శక్తి అందరిలో ఉంది. అది మనం రాపిడి పెడితేనే వస్తుంది. అంటే నువ్వు దేనికి రాపిడి పెట్టుకుంటున్నావు? నిరంతరం పేకాడడానికి, దుర్వ్యసనాలకి, కోడి పందాలకి రాపిడి పెట్టుకుంటే ఆ శక్తిని వినియోగించుకుంటే అందుకే ఉపయోగపడతాడు ఆయన. దానివల్ల వచ్చే ఫలితాలు వస్తే నాశనం అయిపోతాం. దాని ఫలితాలు అలాగే ఉంటాయి. అలా కాకుండా తపస్సుకి, సాధనకి, ధ్యానానికి ఉపయోగించుకొని అందుకు ఉపయోగపడుతుంది ఆ శక్తి. ఇప్పుడు ఉపయోగించుకోవడం మన చేతుల్లో ఉంది. ఉపయోగపడడానికి భగవత్ శక్తి సిద్ధంగా ఉంది. ఆ ఉపయోగించుకోవడాన్నే పురుష ప్రయత్నం అంటారు. అంతేకాని భగవంతుడు లేడంటే అలాగా భగవంతుడు లేడంటున్నాడు ఎవడన్నా అంటున్నాడు ఎంత అజ్ఞాని అంటే వాడు లేడు అంటున్నాడు అనమాట. ఏ శక్తి లేకుండా వాడు ఉన్నాడా? వాళ్ళలో ఏ శక్తి వినియోగం అవుతుందో ఆ శక్తే భగవంతుడు. ఈ భగవంతుడి గురించి వాదించేవాడు కూడా ఎంతసేపు రాముడు కృష్ణుడు రూపాల గురించి మాట్లాడతారు, రామాయణ భారతాల గురించి మాట్లాడతారు. అవి కాలక్రమంలో వచ్చినటువంటి గ్రంథాలు. వాటికి ముందు కొన్ని ఉంటాయి, తర్వాత కొన్ని ఉంటాయి. కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతికి మనం ఇంతగా గొప్పగా చెప్పుకుంటున్న రామాయణ భారతాల గురించి లలితా సహస్రంలో ఏం చెప్పారు? అమ్మవారి యొక్క 10,000 నుంచి 10 అవతారాలు వచ్చే తీసేయమన్నారు. ఇంత గొప్ప అవతారాలు ఆవిడకి వేళ్లతో సమానం. అవి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. ఆ శక్తి అనంతమైంది. అందులో రాముడెంత, కృష్ణుడెంత, ఆ అవతారాలు ఎంత, అలాగే ఇంక మిగిలినవన్నీ ఎంత. రాముడు కృష్ణుడు అంతే అంటుంటే ఇక మిగిలినవి చెప్పేది. ఇవన్నీ ఊరికే ఆ తాత్కాలికంగా సందర్భాన్ని బట్టి కొన్ని తాత్కాలిక అవతారాలు, కొన్ని సంఘటన అవతారాలు, కొన్ని ఒక కాలం అంతా బతికిన పూర్ణ అవతారాలు. ఏదైనా అమ్మవారి శక్తిలో ఇవన్నీ వేళ్ళు గోళ్ళు అంతే. ఆ అనంతమైన శక్తి భగవంతుడు. కానీ ఈ అవతారాలు కాదండి. వీటినే మనం పెద్ద చేసి మాట్లాడిన కొద్దీ ఇంకో అవతారం పట్టుకొస్తాడు, ఇంకో మతం అంటాడు, గొడవలు వచ్చేస్తున్నాయి. ఈ అజ్ఞానం వల్లనే మత కలహాలు. అయితే భగవంతుడిని నమ్మినవాడు దెబ్బలాటం ఏంటి నాకు ఎప్పటికీ అర్థం కాదు. అల్లా అంటాడు, హత్య చేస్తాడు. ఉగ్రవాదులను చూస్తే భయంకరంగా ఉంటుంది. అల్లాహో అక్బర్ అంటున్నాడు, చంపేస్తున్నాడు. ఇది అల్లా చెబుతాడండి చంపేయమని? ఎక్కడైనా ఉందా ఇది? నిజంగా భగవద్భక్తులను కూడా అలాంటి హత్యలు చేస్తారా? బాంబులు పేలుస్తారా? భక్తి లేదు వాళ్ళకి. వాళ్ళ మూర్ఖత్వంలో వాళ్ళు ఉన్నారు. ఏ మతమైనా అంతే. ఇది ఇలా అర్థం చేసి భగవంతుడిని ఒక శక్తిగా అర్థం చేసుకోకపోతే దేవుడు అనేది మత కలహాలకు తప్పితే వేరే దేనికి పనికిరాదు. ఒక శక్తిగా అర్థం చేసుకుంటే మొత్తం జీవితాన్ని నిర్మించుకోవడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి, అనంతమైనటువంటి సుఖంతో హాయిగా శాంతంగా ఉండడానికి అనంతం బ్రహ్మనిష్టానాం ఇతి వేదాంత నిండిమక అని బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అనంతం బ్రహ్మనిష్టానం అంత శీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం అని యోగవాసిష్టంలో చెప్పినట్టే ఆ లోపల మనస్సులో చల్లదనం హాయిగా అలా ఉండడానికి ఎంతైనా భగవత్ శక్తి వినియోగపడుతుంది. అలా వినియోగించుకోలేకపోతే ఇలాగే ఉంటుంది. అదిగో మా దేశపు రాజకుమారుని చంపారని వీళ్ళు యుద్ధం ప్రకటించారు. వాళ్ళే మేము తక్కువ వాళ్ళవా, మేము తట్టుకుంటామని పెద్ద దేశంతో వాళ్ళు యుద్ధం ప్రకటించారు. కొందరు ఇటు చేరారు, కొందరు అటు చేరారు. మహాకవదాహము క్రమ్మే విశ్వమను. భయంకరమైన ఆకవదాహము యుద్ధాగ్ని ప్రపంచాన్ని మొత్తం కమ్మేసింది.
రాజు కొనంగ నిప్పు రాజు కొనంగ పొయ్యి ఒక రవ్వయు చాలెదె నిప్పు. ఆస్ట్రియా రాజకుమారుడొక్కరిని ప్రాణము తీసిరి సెర్బియన్లు అదే వ్యాజమొకండు చూపి బలవత్తర రాజ్యములన్నీ తీటమై ఆజికి వాజులెక్కెను మహాకవదాకము క్రమ్మె విశ్వమున్. ఆజికి యుద్ధానికి వాజులెక్కారు. వాజి అంటే గుర్రం. వాజి వాహ అర్వ, వాజి వాహము అర్వము ఇవన్నీ గుర్రానికి పేర్లు. అందుకే అడవి దున్నపోతుని వాహరిపు అంటారు. వాహరిపు అంటే అడవి దున్నపోతు గుర్రాన్ని మింగేస్తుంది. రాజులు వేటకి గుర్రాలు వేసి కడితే ఆ గుర్రాన్ని ఎక్కడైనా కడితే అడవి దున్నపోతు వచ్చి దాడి చేసి దాన్ని మింగేసేది. అందుకని దాళ్ళు వాహరిపు అని పేరు పెట్టారు. అలసాని పెద్దన గారు చెబుతారే, అకలంక ఔషధ సత్వముందెలియ మాయాద్వారగా వంది కాశి కురుక్షేత్ర గజా ప్రయాగములునే సేవింపక ఉద్దండ గండక వేదండ వరాక వాహరిపు ఖడ్గ వ్యాఘ్రము ఇమ్మంచుగుండకు రాజల్లునే బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్ అంటాడు ఆయన. ఏముంది ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో అరణ్యాలు తప్పితే ఇక్కడ మాత్రం ఏమున్నాయి? భయంకరమైన గండక మృగాలు, ఏనుగులు, అడవి ఏనుగులు, ఉద్దండ గండక వేదండ వరాహ అడవి పందులు, వాహ రిపు అడవి దున్నపోతులు. వాహ వేరు రిపు వేరు అర్థం చెప్పకూడదు అక్కడ. వాహ రిపు అడవి దున్నపోతులు, ఖడ్గ మృగాలు, వ్యాఘ్ర పెద్ద పుళ్ళు తప్పితే ఏమున్నాయని. ఆయనకి పాదలేపం కరిగిపోయేసరికి ఉన్న సౌందర్యం అంతా వికారం కింద కనపడింది ఆయనకి. అది కరిగిపోకుండా ఉంటే వికారం కూడా సౌందర్యంగా కనపడుతుంది. అందుకే జగన్మిథ్య. జగత్తు యొక్క రూపం, సౌందర్యం, వికారం లేదా బలం, దుర్బలత్వం అన్నీ కూడా మన మనోభావం మీద ఆధారపడ్డాయి తప్పితే వస్తువులో ఏమీ లేదు. వస్తువులో ఏమీ లేనప్పుడు వస్తువే ఉండే అవకాశం లేదు. అందువల్ల జగన్మిథ్య. అగో ఆ మిథ్యాతత్వం గ్రహించకపోవడం వల్ల, అది నిజం అనుకోవడం వల్ల ఇక నాది నీది అని కొట్టుకుపోతాం. దీనికి ప్రపంచ యుద్ధానికైనా, ఇంట్లో జరిగే అత్తాకోడళ్ల తగాదాకైనా ఇదే కారణం. అత్తాకోడళ్ల తగాదాకి మొత్తం అఖండ భూమండలం అంతా వచ్చే ప్రపంచ యుద్ధానికి తేడా ఏం లేదు. ఒక్కటే భావన మనస్సులో, నాది నేను. దాన్ని జయించేటువంటి ప్రయత్నమే చేద్దాం. వీలైనంత విశాలంగా మన మనస్సులను నిర్మాణం చేసుకుందాం. భగవత్ శక్తిని ఆరాధిద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. ఈ శక్తిని మనకు అందిస్తూ ఉన్న తెలుగు భాషలో మాట్లాడదాం.